రేపు రాత్రి 12 గంటల తర్వాత మిథున రాశి వారి లైఫ్ ఇదే. ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా ఈ మార్పులు తప్పవు. ఎవరు లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయంలో రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మీరు జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు. మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు ఒకటవ ఇంట్లో సంచరించడం చేత మీ వ్యక్తిత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా చక్కగా మెరుగుపడతాయి. కానీ శని 10వ ఇంట్లోనూ మరియు కేతువు 3వ ఇంట్లోనూ ఉండడం చేత కెరియర్ మరియు ఆరోగ్యంలో కొన్ని సవాళ్లు కూడా ఏర్పడతాయి. రాహువు 9వ ఇంట్లో ఉండడం చేత ఊహించని అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. వృత్తి మరియు కెరియర్లో ఈ సమయంలో సవాళ్లతో కూడినటువంటి సమయం కనిపిస్తోంది. శని 10వ ఇంట్లో ఉండడం చేత అదనపు పని భారము మరియు బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయం మొదటి 2 వారాల్లో కూడా ఉన్నతాధికారులతో సంభాషణతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాటలు తప్పులుగా అర్థం చేసుకోబడవచ్చు. సూర్యుడు 1వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు కూడా మెరుగవుతాయి. దీని కారణంగా కార్యాలయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇవి కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. కుజుడు 3వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్యం పెరుగుతుంది. కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి. సహోద్యోగుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం కొంత కఠినంగా ఉంటుంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత మొదటి 3 వారాల్లో కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కొరకు మీరు అధికంగా ఖర్చులు కలగవచ్చు. బుధుడు 2వ ఇంట్లో ప్రవేశించిన తరువాత ఈ రాశి వారికి ఆర్థికపరమైన నిర్ణయాలు అనేవి స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు. శుక్రుడు 1వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ సమయం చివరిలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తులు లేదా వాహన కొనుగోలు కోసం ఈ సమయం చివరి వారం వరకు కూడా వేచి ఉండడం మేలు. ఎందుకంటే శని ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి రావచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా కూడా ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా ఈ సమయం సాధారణ ఫలితాలు అందిస్తుంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం కూడా సమయం మరియు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. గురుడు 1వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది మానసిక విశ్రాంతిని అందిస్తుంది. కుజుడు మరియు కేతు 3వ ఇంట్లో ఉండడం చేత సోదరమణులతో సంబంధాలు కూడా బలపడతాయి. కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఈ సమయం ద్వితీయార్థంలో కుటుంబంలోని సానుకూల వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ సమయం కొంచెం జాగ్రత్త అనేది అవసరమండి. కుజుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడంతో మొదటి 2 వారాల్లో ఒత్తిడి, తలనొప్పి లేదా చిన్న గాయాలు కూడా కలగవచ్చు. ప్రయాణాల సమయంలోనూ లేదా పదునైన వస్తువులు ఉపయోగించేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. శుక్రుడు 1వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 29వ తేదీ తర్వాత శారీరక శ్రమ తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారము, తగినంత నీరు త్రాగడము మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను మీరు నివారించవచ్చు. ముఖ్యంగా నరాలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణ ఫలితాలు అందిస్తుంది. కుజుడు 3వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు ఎదురవుతాయి మరియు కఠినమైన శ్రమ చేసినప్పటికీ కూడా లాభాలు సాధారణంగా ఉంటాయి.
గురుడు 1వ ఇంట్లో ఉండడం చేత కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది, కానీ పెద్ద పెట్టుబడులు లేదా విస్తరణకు ఈ సమయం అనుకూలం కాదు. శుక్రుడు 1వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు విజయవంతమవుతాయి. నెల చివరి వారంలో కొత్త ఒప్పందాలకు ప్రయత్నించడం శుభప్రదం. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు వ్యాపారంలో మీకు సహాయపడతాయి. విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం సాధారణమైన సమయం. బుధుడు 1వ ఇంట్లో ఉండగా చదువుపైన ఏకాగ్రత మరియు నెరవేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కూడా పెరుగుతాయి. కానీ కుజుడు 3వ ఇంట్లో ఉండడం చేత వినోదము లేదా సామాజిక కార్యకలాపాలపైన ఎక్కువ శ్రద్ధ పొందవచ్చు. రాహువు 9వ ఇంటిలో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు ఈ సమయం ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. చదువుకు సమయాన్ని కేటాయించడం ద్వారా కూడా పరీక్షలలో తక్కువ స్కోరు సమస్యలను నివారించవచ్చు. ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారి పరిహారాలు ఏమిటి అంటే, బుధవారాల్లో గణపతికి మొదుగు ఆకులతో అర్చన చేయడం వలన కెరియర్ మరియు విద్యలో ఆటంకాలు తొలగుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్య సమస్యలను నివారించడం జరుగుతుంది మరియు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.